పెద్దల ఇష్ట ప్రకారమే మ్యారేజ్ చేసుకున్నారు. మీ హస్బెండ్ పేరు? రాహుల్ రెడ్డి. రాహుల్ రెడ్డి ఇప్పుడే పైకి వెళ్ళారు. ఓకే రెడ్డి. ఆయన కూడా అడ్వకేటే. మీలాంటి అడ్వకేటేనా, మామూలు అడ్వకేటేనా? ఆయన మంచి అడ్వకేట్, నాన్ కాంట్రవర్షియల్ అడ్వకేట్. నేను కాంట్రవర్షియల్, ఆయన నాన్ కాంట్రవర్షియల్ అడ్వకేట్. కేసులు ఎవరికి ఎక్కువ వస్తుంటాయి? ఆయన సివిల్ కేసెస్ ఎక్కువ చూస్తుంటారు. అంటే ఫ్యామిలీ పార్టిషన్ అవన్నీ సివిల్ కేసెస్, ఫ్యామిలీ ఇష్యూస్ అంటే సివిల్ కేసెస్ అండ్ సమ్ క్రిమినల్ కేసెస్. నేను గవర్నమెంట్ అగేన్స్ట్ కేసులు ఎక్కువ చూస్తాను. సివిల్ కేసులు అన్ని ఎక్కువ, అన్ని సివిల్. దాదాపు 200 కేసులు మీ దగ్గరకు వచ్చాయా? ఎన్నిట్లో విజయం సాధించారు, ఎన్నిట్లో అపజయం సాధించారు? మై బిగ్గెస్ట్ విన్ వాజ్ GOMS 123. అయితే నేను 200 కేసులు అంటే అన్ని అంటే నా దగ్గర ఉన్న కేసులు ఇప్పుడు దాదాపు ఒక 300 చిల్లర 400 కేసులు ఉన్నాయి. దాంట్లో నుంచి భూసేకరణకు సంబంధించింది అబౌట్ 120 to 150. వితౌట్ ఫీజు రచనారెడ్డి గారు న్యాయ సహాయాన్ని చేస్తారా? ఎస్, ప్రోబోనో వర్క్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్ రిక్వైర్మెంట్. నేను చేస్తాను, వితౌట్ ఫీజ్ కూడా చేస్తాను, కానీ అన్నీ కాదు, ఎందుకంటే ఐఎమ్ అ ప్రొఫెషనల్ ఆల్సో. సో కొన్ని సమస్యలు చేస్తాను. ఎలాంటి సమస్యలు? లీగల్ సర్వీస్ సమస్యలు, పావర్టీ ఇష్యూస్, చాలా భూసేకరణ సమస్యలు కూడా నేను ప్రోబోనోనే చేశాను. ఇంకోయి నేను క్లయింట్స్ కూడా తెలుసు, జస్ట్ మన ఫైలింగ్ ఫీజు అండ్ ఖర్చులకు తీసుకొని చేస్తాను. న్యాయశాస్త్రాన్ని అవపోసన పడుతూ ఉన్నారు కదా మీరు, ఎందుకు జడ్జిగా వెళ్ళడానికి ప్రయత్నించలేదు? అది ఫ్యూచర్లో ఉంటుందండి. అంటే అయిపోతుంది కదా? లేదండి, అంటే ఐఎమ్ వెరీ యంగ్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఎనీ జడ్జ్షిప్ ఆల్సో. ఎందుకంటే దాని రిక్వైర్మెంట్స్, దాని ఏజ్ రిక్వైర్మెంట్స్, ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ అవన్నీ వేరేనే ఉంటాయి. ఫర్ నౌ ఐఎమ్ వెరీ యంగ్ టు బి కన్సిడర్డ్ ఫర్. ఎంతమంది సంతానం మీకు? ఐ హ్యావ్ 1 son, ఒక కొడుకు. చాలా. మీ తల్లిదండ్రులకు ఒక కూతురు చాలు, మీకు ఒక కొడుకు? నాకు కొడుకు చాలు. ఏం చేస్తుంటాడు అబ్బాయి? వాడు 4 years అండి, LKG. ఓకే, 4 years LKG. కొడుకుని లాయర్ని చేస్తారా మీలాగే? అంటే కాంట్రవర్షియల్ లాయర్ని చేస్తారా, ఒక మంచి లాయర్ని చేస్తారా? నేను వాని చాయిస్ వానికే వదిలేస్తాను. ఓకే, అంటే మంచి చదువు, సంస్కారము, లైఫ్లో జీవించే అర్హత స్థాయి ఉండేలా చేస్తాను. అంటే టు సర్వైవ్ అండ్ థ్రైవ్. కేసీఆర్ గారికి ఇక్కడ నుంచి మీరు ఇచ్చే సవాల్ ఏమైనా ఉందా? ఇసే సవాల్ ఏం లేదా? ఏం లేదు, సవాల్ ఏం లేదు, భయపడడం ఏం లేదు, సవాల్ ఏం లేదు. ఇంకేం చేస్తారండి? కేసీఆర్ గారు వస్తున్నాం కాసుకో ఇక అనేసి 2019 మాదే, అది అప్పుడే చేసేసాను. సవాల్ ఏం లేదు, ఎందుకంటే నాకు కొంతమందికి సవాల్ చేసినా లేస్తారంటే చేయగలం, కానీ సవాల్ చేసినా లేవకపోతే వాళ్ళని పట్టుకొని ఏం సవాల్ చేస్తామండి? ఏమీ లేదు. ఖచ్చితంగా మీకు టికెట్ వస్తుందని అనుకోవచ్చు మేడం, లేదా? అది టైం విల్ టెల్ యూ. అంటే మీకైతే ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ ఆదేశిస్తేనే నిలబడతారు. అయితే మీరైతే అడగ నాకు కావాలని. భవానీ రెడ్డి గారు ఉన్నారు కదా, మీకు ఆవిడైతే ఖచ్చితంగా నాకు టికెట్ కావాలి, సిద్దిపేట కావాలని అడుగుతున్నారు. అలా మీకు కూడా ఏమన్నా ఉందా? లేదండి, అలా ఏం లేదు. I'll see what has to be told, what is decided. వస్తే ఖచ్చితంగా నేను గెలవగలను అన్న నమ్మకం మీకుందా? ప్రజలు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ప్రజలకు నమ్మకం ఉండి ఇటువంటి ట్రాన్స్పరెంట్ మంచి వ్యక్తులు, అంటే నేను మంచిదాన్ని అనుకుంటాను, కొంచెం అది నేనే అనుకుంటున్నాను, కానీ ఒక ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చే ఎవరినైనా గెలిపించాలి. ట్రాన్స్పరెంట్ అంటే వీళ్ళు చాలానే చదువుకుని ఉంటారు, లేకపోతే కొంచెం చదువుకుని ఉంటారు. అదే చదువుకి అడ్మినిస్ట్రేషన్కి మన భారతదేశంలో పొంతన లేదు. ఎందుకంటే 25 ఏళ్ళు అయితే ఎవరైనా B.Pharm తీసుకోవచ్చు, దానికి 10th క్లాసో 2nd క్లాసో 5th క్లాసో లేకపోతే PhDనో ఇట్స్ నాట్ రెస్ట్రెయింట్. నేనేమంటున్నానంటే అవగాహన, ఇష్టము, ప్రజల మీద ఒక ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రావాలని ప్రజలు కోరుకున్నప్పుడే అటువంటి వాళ్ళు వస్తారు, లేకపోతే లంగలు దొంగలే వస్తారు. లంగలు దొంగలేనా? అంతే. ఓకే, బాగా చెప్పారు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి
ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.